హాయ్ హలో నమస్తే, నేను మీ మంజు. ఈ రోజు మనం వచ్చేసాం ప్రాణ పెయిన్ క్లినిక్ అత్తాపూర్ హైదరాబాద్ కి. గూగుల్లో చూస్తే 1300కి పైగా 4.9 స్టార్ రేటింగ్ రివ్యూస్ ఉన్నాయి. వీళ్ళ వెబ్సైట్ చూడండి, కొన్ని వందల మంది పేషెంట్స్ వి లైవ్ వీడియో రివ్యూస్ ఉన్నాయి. ఈ కాలంలో ఎవరి ఇంట్లో చూసినా కూడా మెడ నొప్పి, నడుము నొప్పి సర్వసాధారణం అయిపోయిందండి. సయాటికా, స్పాండిలైటిస్, డిస్క్ బల్జెస్ అని చెప్పి అంటూ ఉంటారు. మెడ దగ్గర నుంచి చేతుల వరకు లాగేస్తుందంటారు, నడుము దగ్గర నుంచి కాళ్ళ వరకు లాగేస్తుందంటారు, వేల చివర్ల తిమ్ముర్లు అంటారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వీళ్ళకి తగ్గదు. అలాంటిది దుబాయ్, మలేషియా, సింగపూర్ రకరకాల దేశాల నుండి, మొత్తం ఆంధ్ర తెలంగాణ నుండి ఒక నమ్మకంతో కేవలం 45 నిమిషాల్లోనే నొప్పి తగ్గుతుందని ప్రాణ పెయిన్ క్లినిక్ వస్తున్నారు. అసలు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు, ఎక్కడా తగ్గింది వీళ్ళ దగ్గర ఎలా తగ్గుతుంది, అసలు వీళ్ళు పేషెంట్స్కి ఇచ్చే భరోసా ఏంటి, వీళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ సాహిత్య గొట్టేటి, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్. నమస్తే మేడం. నమస్తే. ఇన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, వందల మంది డాక్టర్స్ ఉన్నారు, వీళ్ళెవరికీ సాధ్యం కానీ సక్సెస్ రేట్ అనేది మీకే ఎలా సాధ్యం మేడం? ఈ ప్రపంచంలో డాక్టర్స్ కి హాస్పిటల్స్ కి కొదవే ఉంది మంజు. వీఆర్ ఇండియాస్ ఫస్ట్ హాస్పిటల్ వేర్ పేషెంట్ అనే వాళ్ళని మేము హాస్పిటల్స్ రావద్దనే చెప్తాం. ఏ హాస్పిటల్కైనా రెవెన్యూ అనేది పేషెంట్స్ వచ్చి కన్సల్టేషన్స్ కడితే వస్తుంది, లేకపోతే స్కాన్లని టెస్ట్లని రాస్తే వస్తుంది, లేకపోతే తాంబూలం ఇచ్చినట్లు మందులు ఇచ్చి పంపించాలి. వీఆర్ ఇండియాస్ ఫస్ట్ హాస్పిటల్స్ వేర్ ఓపీడీ లేదు. పేషెంట్స్ అనేవాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి ట్రీట్మెంట్కి వస్తారు. ప్రపంచంలో ప్రతి చోట బెనిమార్క్లు వస్తున్నాయి. క్యాసెట్స్ నుంచి సీడీ ప్లేయర్లు, ఇప్పుడేమో ఐఫోన్లు. ఐఫోన్కి కూడా ప్రతి సంవత్సరం అప్డేట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు ముంబై వెళ్ళాలన్నా టికెట్ కాస్ట్ ఎంత అవుతుంది, ఎంత టైంలో వెళ్తారు అన్ని ముందుగానే తెలిసిపోతాయి. స్విగ్గీలో బిర్యానీ 50 రూపాయల నుంచి 500 రూపాయల వరకు రకరకాల ధరల్లో ఉంటుంది. మీకు నచ్చిన చోటు నుంచి ఆర్డర్ చేసుకుంటారు అండ్ అసలు ఎంత టైంలో మీకు ఇంటికి వస్తుందో కూడా ముందుగానే తెలిసిపోతుంది. ఒక్క హాస్పిటల్కి వెళ్తేనే అసలు ఎంత టైం పడుతుంది, రిపోర్ట్స్ ఏమొస్తాయో, అసలు ఎంత ఖర్చు అవుతుంది ఏమీ తెలియని అయోమయం. మాకు రోజుకి 1400 ఫోన్ కాల్స్ వస్తాయండి. వీళ్ళందరూ చిన్న నొప్పులకి అయితే ఫోన్లు చేశారు ఇక్కడికి. అక్కడ వాళ్ళ లోకల్ డాక్టర్ని కలిసి ఫిజియోథెరపీలు చేయించుకుని, మసాజ్లని, కర్పూరతైలని, కాపడాలని అన్ని ట్రై చేసి ఏవి తగ్గకపోతే మాత్రమే మాకు ఇక్కడ ఫోన్ కాల్ వస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ మేము పిలిచేసి స్కానింగ్లని, కన్సల్టేషన్లని చేస్తే జనాలు మోసపోయినట్టు ఫీల్ అవుతున్నారు. వేరే హాస్పిటల్స్ లాగా ఏదో 10th చదివేసి డిగ్రీ పాస్ అయిన వాళ్ళని సూట్లు వేసేసి రిసెప్షన్లో కూర్చోబెట్టమండి. ఇక్కడ డాక్టర్లు, ఫిజియోథెరపిస్టులు, డైటీషియన్లు ఫోన్లు మాట్లాడి మీ దగ్గర ఉన్న రిపోర్ట్లు పంపిస్తే అవి చూసి అసలు మీ కండిషన్ ఏంటి, ఇక్కడ ఏం చేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది అన్ని వివరంగా చెప్తారు. ఇక్కడ వాళ్ళకి విలువ ఉందనుకుంటే ఎవరి టైంకి వాళ్ళు వస్తారు, ట్రీట్మెంట్ చేయించుకుంటారు, వెళ్ళిపోతారు. మేడం, అసలు మెడ నొప్పి, నడుము నొప్పి లోకల్గా వాళ్ళకి ఎందుకు తగ్గట్లేదు? ప్రపంచంలో ఇంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, వందల మంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేరంటారా? ప్రపంచంలో ఏ డాక్టర్నా 2 పనులు చేస్తారు. సర్జరీ ఎంత పెద్ద విషయం అయితే సర్జరీ చేస్తారు, లేకపోతే మందులే రాస్తారు. మెడ నుంచి మొదలయ్యి భుజాలు, చేతులు వైపు వెళ్లే నొప్పులు, తిమ్మిర్లు, మంటలు, అలాగే నడు నుంచి మొదలయ్యి తుంటి వైపు, పిక్కల వైపు, పాదాల వైపు గుంజరాలు, లాగడాలు, నొప్పులు, మంటలు లాంటివి వెన్నుపూసలో డిస్క్ బల్జ్ అవడం వల్ల వస్తాయి. గమ్మత్తు ఏంటంటే ఎక్స్రేలు, ఎంఆర్ఐలు చూసినా మందులే ఇస్తారు. అవి లేకపోతే 2 రూపాయలు పెట్టుకున్నా మీకు మెడికల్ షాప్లో అయినా అవే మందులు ఇస్తారు. పెయిన్ ఉంటే పెయిన్ కిల్లరే ఇస్తారండి. ఇకపోతే ఫిజియోథెరపీ అని, కైరోప్రాక్టర్లు ఏమో వెన్నుపూసలు విరిచేస్తూ ఉంటారు. ఇంకా అన్ని పైపైన బామ్లని, కర్పూరతైలని, జెల్లని రాయడాలు, రుద్దడాలు. చాలా మందికి ఇలా వేళ్ళు విరుచుకునే అలవాటు ఉంటుంది. అదొక టైప్ ఆఫ్ స్ట్రెచింగ్. ఇవన్నీ హాయి కలిగిస్తాయి. సంవత్సరాల తరబడి టైం వేస్ట్ చేసుకుంటూ, వెళ్ళిన చోటల్లా డబ్బు పాడవుతూ, డాక్టర్ చుట్టూ తిరుగుతూ టైం పాస్ చేస్తూ ఉంటారు వీళ్ళు. పోనీ ఏదైనా నొప్పి తగ్గిందా అంటే నొప్పితో సఫర్ అవుతూనే ఉంటారు, ఆరోగ్యం పాడవుతూనే ఉంటుంది. మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా నొప్పులు తగ్గవని అంటున్నారు కదా, మరి మీ దగ్గర ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మేడం? నొప్పి అనేది ఒక కామన్ పదం మంచు. తలనొప్పి వచ్చిన నొప్పని అంటాం, మెడ నొప్పి వచ్చిన నొప్పని అంటాం, నడు నొప్పి వచ్చిన నొప్పని అంటాం. కానీ మూల కారణం వీళ్ళకి నడుం దగ్గర ఒక వాపు ఉంటుంది. అది కంటికి కనిపించినట్టు బయటికి కనబడదు, లోపల ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి మనిషికి కూడా సిగ్నల్స్ అనేవి బ్రెయిన్ నుంచి మొదలయ్యి నరాల ద్వారా వెన్నుపూసకు వెళ్తుంటాయి. అవి మెడ దగ్గర అయితే C3, C4, C5, C6, C7 అని, నడుం దగ్గర అయితే L3, L4, L5, S1 అని మనకి MRIలో క్లియర్గా మెన్షన్ చేస్తారు. లంబార్ స్పైనల్ కెనాల్ డయామీటర్ అనేది ఎవరికైనా 15 to 25 మిల్లీమీటర్స్ ఉండాలి. ఈ డిస్క్ అనేది 1 మిల్లీమీటర్ బల్జ్ అయితే 15 ఉండాల్సింది 14 అవుతుంది. ఇంకొక మిల్లీమీటర్ బయటకు వస్తే అది 13 అవుతుంది. అట్లాగే అది బయటికి వచ్చే కొద్దీ తీవ్రత ఒక రేంజ్లో పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. నించోలేరు, కూర్చోలేరు, నడవలేరు, కాళ్ళు చేతులు గుంజేయటాలు, మంటలు, తిమ్మిర్లు. అలాగా 10 కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ చేస్తున్నారు. కానీ వీళ్ళు అప్పుడు కూడా రారండి. అబ్బా ఇప్పుడే అంత దూరం ఎందుకు వెళ్ళడం అని చెప్పి దగ్గరలో ఉన్న గాబా పెంటిన్లు, ప్రిగాబిన్లు వాడి అశ్రద్ధ చేసి అది 6 mm కెనాల్ డయామీటర్ అయితే మేము దాన్ని క్రిటికల్ కేసెస్ అంటాం. అప్పుడు సర్జరీ అనే మాట వాళ్ళకి జీవితంలో ఫస్ట్ టైం వినిపిస్తుంది. సర్జరీ అన్న మాట విన్నప్పుడే వీళ్ళు నాన్ సర్జికల్గా ఏమన్నా ఉన్నాయేమో అన్న ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసి మా దగ్గరకు వస్తున్నారు. మార్కెట్లో స్పేర్ వెన్నుపూసలు ఉండవండి. మనిషి పడుకోవాలన్నా, కూర్చోవాలన్నా, నించోలన్నా స్పైన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎప్పుడైతే నడుం నొప్పి కాళ్ళ మీదకి వెళ్తున్నా, లేకపోతే మెడ నొప్పి చేతుల వైపు వెళ్తున్నా
వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. పేషెంట్ ఎంఆర్ఐ చూసినట్టయితే ఇక్కడ 2 డిస్క్ బల్జ్లు ఉన్నాయి మెయిన్లీ L4 L5 రీజన్లో L5 S1 రీజన్లో. సో అదే కట్ సెక్షన్లో చూసుకుంటే ఇక్కడ సో ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఇక్కడ 2 సైడ్స్ నరాలు ఒత్తుకుంటున్నాయి. ఐడియల్లీ పేషెంట్కి 2 సైడ్స్ నొప్పి ఉండాలి. ఓకే కానీ ప్రస్తుతం తనకి లెఫ్ట్ సైడ్ ఎక్కువ ప్రాబ్లం, ఎక్కువ సిమ్టమ్స్ తెలుస్తున్నాయి. ఓకే అండ్ ఇంకొకటి ఈ L5 S1 రీజన్లో ఇక్కడ ఒక చిరుగు కూడా ఉంది, సెంట్రల్ టేర్ అంటాం మేము, యానిలా టేర్. ఓకే సో దీనివల్ల పేషెంట్స్కి చాలా విపరీతమైన నడుము నొప్పి ఉంటుంది. ఓకే ఓకే ఇటు అటు తిరిగినా నొప్పి, చాలా టెరబుల్ పెయిన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను చేయబోయేది ఏంటంటే ఐడియల్లీ ఎక్కడైతే ఈ L4 L5 నరం దగ్గరికి నా నీడిల్ ఇలా వెళ్తుంది. సో ఇది L5 S1 లెవెల్లో ఈ నీడిల్ అనేది ఇక్కడ వరకు వచ్చింది, ఆగిపోయింది అనుకోండి, మనకు ఉపయోగపడదు. ఈ డెప్త్ దిగాలి అండ్ దీన్ని దాటి వెళ్ళకూడదు. సో ప్రిసైజ్గా అదే ఏరియాకి వెళ్ళి అంతే డెప్త్లో ఉంది. ఆ తర్వాత నేను ఇక్కడ ఇది నా నీడిల్, ఇది నా నర్వ్. సో ఇది మేము మార్కర్ అన్నమాట. ఈ మార్కర్ ద్వారా మనకి కన్ఫర్మేషన్ దట్ ఆ పేషెంట్కి చేస్తుంది. మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కానీ ఇలా దీర్ఘకాలపు నొప్పులతో బాధపడుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు మొత్తం. ప్రాణ పెయిన్ క్లినిక్ ని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి.